వేసవి కాలంలో అరుదుగా దొరికే ఈ చింత చిగురులో సి విటమిన్, ఫైబర్ పుష్కలంగా ఉంటుంది కాబట్టి సమ్మర్ సీజన్ ఎండింగ్‌లో దొరికే ఈ చింత చిగురు ప్రతి ఒక్కరి ఇంట్లో చేసుకునే రెసిపీ ఇది. కాబట్టి పుల్ల పుల్లగా మంచి పోషకాలు నిండిన ఈ చింత చిగురు పప్పు ఎలా చేయాలో లేట్ చేయకుండా చూసేయండి. ముందుగా గ్యాస్ స్టవ్ ఆన్ చేసి మందంగా ఉన్న కడాయి పెట్టి ఒక గ్లాస్ కందిపప్పు, అదే గ్లాస్‌తో సగం వరకు కందిపప్పు వేసి శనగపప్పు, పెసరపప్పు, మినపప్పు అంటే మొత్తం 2 గ్లాసులు పప్పు వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్‌లో 5 నిమిషాల వరకు దోరగా వేయించుకొని పప్పులన్నీ ఒకసారి ఇలా దోరగా వేయించి కూర చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఎలా వచ్చిందో కూడా కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ పప్పుని క్లీన్‌గా కడుక్కొని నీటితో సహా కుక్కర్‌లో వేసుకోండి. ఇలా కుక్కర్‌లో వేసుకున్న తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకున్న చింత చిగురు, మీకు కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు వేసుకొని అలాగే దీంట్లో పసుపు, కొంచెం ఆయిల్ వేసి మొత్తం కలిపి కుక్కర్ మూత పెట్టి 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. పప్పు ఉడకడానికి 5 విజిల్స్ సరిపోతుంది. ఒకవేళ ఉడకకపోతే 2 విజిల్స్ పెట్టి మళ్ళీ ఉడికించుకోండి. స్టీమ్ అంతా పోయాక కుక్కర్ మూత ఓపెన్ చేసి పప్పు గుత్తి సహాయంతో మెత్తగా మెదుపుకోవాలి. అలాగే దీనికి తగినంత ఉప్పు వేసి కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా వాటర్ వేసి మళ్ళీ ఒకసారి పప్పు గుత్తితో మెత్తగా మెదిపి పక్కన పెట్టేసుకోండి. తాలింపు కోసం కడాయి పెట్టి అందులో ఆయిల్ వేసి వేడయ్యాక 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర చిటపటలాడిన తర్వాత కచాపచాగా దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు ఒక 8-10 వరకు వేసుకోవాలి. ఆ తర్వాత ఎండుమిర్చి, 2 రెమ్మల వరకు కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పప్పును వేసి ఫైనల్‌గా కొత్తిమీర వేసి కలిపి అప్పుడే వండిన అన్నంలో నెయ్యి చుక్కతో పాటు ఈ పప్పు వేసుకొని తింటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇలాంటి మరిన్ని క్విక్ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. బాయ్.